వెల్కమ్ టు E7 టీవీ. నా పేరు శిరీష. ఈటుకూరు గ్రామంలో వేచి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు హనుమాన్ జయంతి వేడుకలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని అన్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులు అందరూ కలిసి తగిన ఏర్పాట్లు చేయడం జరిగాయని అన్నారు. ఈ 3 రోజుల పాటు జరిగే హనుమాన్ జయంతి వేడుకలకు ప్రతి ఒక్కరూ పాల్గొని హనుమాన్ జయంతి వేడుకలు విజయవంతం చేయాల్సిందిగా తెలిపారు. ప్రారంభమైనవి. ఈరోజు పుణ్యావచనం తదితర కార్యక్రమాలన్నీ జరిగినాయి. గ్రామంలోని భక్తులు, చుట్టుపక్కల గ్రామాల వారు అందరూ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం 3వ రోజు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని కూడా మన గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాలు సైతం ప్రజలు విశేషంగా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుచున్నాం. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి మా వీరాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై జై హనుమాన్. మన గుంటూరు జిల్లా ఏటుకూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు గత 22 సంవత్సరాలు పూర్తి చేసుకొని హనుమాన్ జయంతి కార్యక్రమాలు, ఈ సంవత్సరం 23వ సంవత్సరం హనుమాన్ జయంతి కార్యక్రమాలు అత్యంత వైభవేతంగా ఈరోజు ఉదయం 9 గంటలకు గణపతి పూజా కార్యక్రమంతో స్వామివారికి విశేషంగా 108 కలశాల అభిషేక కార్యక్రమం ఈరోజు కార్యక్రమం పూర్తయినది. ఇదే విధంగా ఇంకా 2 రోజుల పాటు హోమ కార్యక్రమాలు కానీ, స్వామివారికి 1,00,000 తమలపాకులతో ఆకు పూజా కార్యక్రమం కానీ, అలాగనే ప్రతిరోజు సాయంత్రం కూడా విశేషంగా ఈ యొక్క నాట్య కళలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా హనుమత్ జయంతి రోజున సాయంత్రం 7 గంటలకు స్వామివారికి గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం సుమారుగా చుట్టుపక్కల గ్రామాల నుంచి అంతా కూడా ఇచ్చేసి సుమారుగా 15,000 మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమంలో గత 22 ఏళ్ళ నుంచి పాలు పంచుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమం భక్తుల దినదినాభివృద్ధి జరుగుతూనే ఉందన్నమాట. ప్రతి సంవత్సరం స్వామివారి దయ వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ సంవత్సరం కూడా హనుమత్ జయంతి మంగళవారం 12వ తారీఖున రాత్రి 7 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా ఇచ్చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంచుకొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. జై హనుమాన్. జై జై హనుమాన్. 12వ తారీఖున స్వామివారి దేవాలయం వద్ద జ్యోతి వెలిగించి గ్రామ పురోహితుల్లో, ఏటుకూరు గ్రామ పురోహితుల్లో ఈ యొక్క మంగళవాద్యంతో మేళతాళాలతో అత్యంత వైభవేతంగా చాలా భారీగా స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమంలో పాల్పంచుకొని సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్పంచుకొని పూజా కార్యక్రమాలను కూడా తిరిగించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై హనుమాన్. జై జై హనుమాన్.